ఈరోజు మనం ఒక చాలా పవర్ఫుల్ ఐడియా గురించి మాట్లాడుకుందాం. మన జర్నీని మనమే డిఫైన్ చేసుకోవడం ఎలా, వేరే వాళ్ళు కాదు. ఇది మనమీద మనకి నమ్మకం ఉంచుకుని మన దారిని మనమే సెట్ చేసుకోవడం గురించి. ఈ మొత్తం డిస్కషన్కి గుండెకాయ లాంటిది ఈ ఒక్క వాక్యం. ఇది జస్ట్ ఒక మాట కాదు, ఒక డిక్లరేషన్. మన ఐడెంటిటీని మనమే శాసిస్తామని, ఇతరుల అంచనాలకు తగ్గట్టుగా మనం ఉండబోమని చెప్పే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్. సరే, అయితే మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ బయటి ప్రపంచం మన గురించి ఏమనుకుంటుంది అనే దానికి మనలో నిజంగా ఉన్న సత్తాకి మధ్య జరిగే ఒక కాన్ఫ్లిక్ట్ని చూద్దాం. చూడండి, ఎవరైనా వచ్చి అసలు నువ్వేంటి అని అడిగారనుకోండి, వాళ్లకి మాటలతో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఐడెంటిటీ అనేది వేరే వాళ్ళిచ్చే సర్టిఫికేట్ల మీద ఆధారపడదు. మన యాక్షన్స్తో ఫ్యూచర్లో మనం ఏం సాధించి చూపుస్తామో దాంతోనే మనమెవరో ప్రపంచానికి తెలియాలి. ఈ స్లైడ్లో ఉన్న ఈ మాటలు చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. నేనెవరో నీకు తెలియాలా? అయితే నేనేమవుతానో నువ్వు జస్ట్ వెయిట్ చేసి చూడు. అబ్బా, ఈ ఒక్క మాటలో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో గదా! మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి టైం పడుతుందని, మన విజయాలే అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాయని ఇది క్లియర్గా చెప్తోంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఐడియా. మన జర్నీకి అసలైన ఫ్యూయల్ మన కలలు. వాటిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాపాడుకోవాలి. మన సిచ్యుయేషన్స్ ఎంత వర్స్ట్గా ఉన్నా సరే, మన చుట్టూ అంతా నెగటివిటీ ఉన్నా కూడా కలలు కనడం మాత్రం అస్సలు ఆపకూడదు. ఎందుకంటే ఆ కలలే మనల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేసి ముందుకు నడిపించే పవర్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, డబ్బుకి కలలకి అస్సలు సంబంధం లేదు. డబ్బు ఉందా లేదా అనేది మ్యాటర్ కాదు, కాని కలలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మన ఆశయాలు మన ఫినాన్షియల్ స్టేటస్కి సంబంధించినవి కావు, అవి మన అస్తిత్వంలో ఒక భాగం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మన డ్రీమ్స్ని చంపేసే రైట్ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. అలాగే మన ఎబిలిటీ ఇంతే అని ఒక లిమిట్ పెట్టే హక్కు కూడా ఎవ్వరికీ లేదు. ఈ రెండూ కంప్లీట్గా మన కంట్రోల్లో ఉండాల్సినవి. సరే, ఇప్పటిదాకా నమ్మకాల గురించి మాట్లాడాం, కానీ అవి సరిపోకదా. ఆ నమ్మకాలని నిజం చేసుకోవడానికి ఒక ప్రాసెస్ కూడా ఉండాలి. సక్సెస్కి ఫౌండేషన్ వేసే 3 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన ఎబిలిటీని డిఫైన్ చేసేది మన ఎఫర్ట్ మాత్రమే. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్ ఫార్ములా. దీన్ని ఒక సింపుల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఈ సామెత ఎంత పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో చూడండి. మనం పిండిని ఎంత బాగా పిసికితే రొట్టె అంత సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. సేమ్ అలాగే మనం ఎంత కష్టపడితే మన స్కిల్ అంత షార్ప్ అవుతుంది, రిజల్ట్స్ కూడా అంత అద్భుతంగా ఉంటాయి. సో ఈ ప్రాసెస్లో ఈ 3 విషయాలు చాలా చాలా కీలకమన్నమాట. 1 హార్డ్ వర్క్ అంటే కష్టపడటం. 2 పట్టుదల, ఫెయిల్యూర్స్ వచ్చినా వదలకుండా ట్రై చేస్తూనే ఉండటం. ఇంకా 3 రెసిలియన్స్ అంటే ఎన్ని దెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడటం. ఇప్పుడు సక్సెస్ని చూసే మన పర్స్పెక్టివ్ని కొంచెం మారుద్దాం. సక్సెస్ అనేది మనం వెంటాడాల్సిన టార్గెట్ కాదు, అది మనం చేసే పనికి ఆటోమేటిక్గా వచ్చే ఒక రిజల్ట్. అయితే ఒక్క విషయం మాత్రం పక్కా, సక్సెస్ అనేది ఓవర్నైట్లో వచ్చేసేది కాదు. ఈ జర్నీకి టైం, పేషెన్స్ రెండూ చాలా అవసరం. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. మనం ఇందాక చెప్పుకున్న ఆ 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, వాటిని ఫాలో అవుతూ మన పని మనం చేసుకుంటూ పోతే చాలు. సక్సెస్ దానంతట అదే మనల్ని వెతుకుంటూ వస్తుంది. మనం దాని వెనకాల పరిగెత్తాల్సిన పనే లేదు. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, విజయం అంటే సక్సెస్ అనేది మన హార్డ్వర్క్, మన పట్టుదల, మన రెసిలియన్స్ వీటన్నిటికీ వచ్చే ఒక బై ప్రోడక్ట్ మాత్రమే. అది డెస్టినేషన్ కాదు, మన జర్నీలో వచ్చే ఒక రివార్డ్ అంతే. అందుకే ఈ ఒక్క ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. భవిష్యత్తులో మనం ఏం కాబోతున్నామో చూడ్డానికి సిద్ధంగా ఉన్నామా? ఎందుకంటే ఆ భవిష్యత్తుని మన చేతులతోనే మనం క్రియేట్ చేసుకోవాలి.